ఇంకొకటి మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తాం. ఎక్కడో విన్నట్లేదు, ఈ మాట. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా చేస్తాం అనేటువంటి మాట ఎక్కడో విన్నట్టు లేదు. అందరు గుర్తు చేసుకుంటూ వచ్చేస్తుంది. ఎక్కడో వింటారు మీరు. ఈ డైలాగ్స్ అన్ని ఎక్కడో విన్నారు కదా, విన్నటువంటి డైలాగ్సే కదా, గుర్తొచ్చినాయా? ఇస్తాంబుల్ లాగా చేస్తాం, వరంగల్ ను డల్లాస్ లాగా చేస్తాం, కరీంనగర్ ను లండన్ లాగా చేస్తాం, హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళ లాగా చేస్తాం. ఈ మాటలు ఎక్కడ వినబడ్డాయా? గుర్తొస్తున్నాయా? ఎస్, అదే మన పాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా అంతే. ఏ ఊరికి పోతే ఆ ఊరిని డల్లాస్ లాగా చేస్తాం, ఇస్తాంబుల్ లాగా చేస్తాం, లండన్ లాగా చేస్తాం. ఆ నగరాలు పాపం అసలే మనం న్యూయార్క్ పోయిచ్చిరేమో, ముఖ్యమంత్రి గారు మహేశ్వరాన్ని న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తారట. న్యూయార్క్ లాగా అభివృద్ధి చేయకండి సార్, ఇక్కడ ఉన్నటువంటి లెక్కనే అభివృద్ధి చేయండి. న్యూయార్క్, లండన్, ఇస్తాంబుల్ మనకు కులమానం కాదు. మన భారతీయత, మన సంస్కృతి, మన సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి భూమ పెట్టేటట్టు చూడండి. అది న్యూయార్క్ లాగా చేసేటువంటి గొప్ప అవసరం ఇప్పుడు ఏమి లేదు. తెలంగాణ లాగా చేయండి, భారత్ లాగా చేయండి, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతిని అలవాటు చేయండి, అది సరిపోతుంది. అభివృద్ధి అంటే న్యూయార్క్ మాత్రమే కాదు, 4 కాంక్రీట్ బంగ్లాలు మాత్రమే అభివృద్ధి కాదు. మిత్రులారా, ఆలోచించుకోండి. నేను ఇంతకుముందు అనుకోకుండా దీనికంటే ముందు కూడా ఒక మాట చెప్పిన, సేమ్ మళ్ళా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ నడుస్తున్నది. దయచేసి కాంగ్రెస్ మిత్రులు ఆలోచించుకోండి. ఇది డిఎస్సి అభ్యర్థుల విషయంలో పరుష పదజాలం. మీది ప్రజాపాలన అయితే ఎవరైతే ఉద్యమాలు చేస్తారో పిలిచి మాట్లాడుకొని 1-2 సార్లు చర్చలు చేసిన తర్వాత 3వసారి కూడా వాళ్ళు మొండి చేస్తే చల్ మీరేంద్రమయ్య అని చెప్పేసి అప్పుడు అనాలి. మీరు పిలవకనే పోతురి, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతురి, అపాయింట్మెంట్ ఇవ్వకపోతురి, వాళ్ళ దొంగలెవరు దొరలెవరని మీ సోషల్ మీడియాలో వాళ్ళను గుచ్చి చేస్తున్నారు. కానీ మీరు కూడా అదే చేసారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మద్దతు తెలిపినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళకు మద్దతు తెలపాలనేటువంటి నిబంధన ప్రకారం చేసిరా? మరి ఆ రోజు మీరు చేసిరు కదా. టీఎస్పీఎస్సీ బాధితులకో టీఎస్పీఎస్సీ వాళ్ళ కోసమో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపితేనేమో మంచిదట. ఇవాళ డిఎస్సీ అభ్యర్థులకు టీఆర్ఎస్ బీజేపీ మద్దతు తెలిపితే తప్పట. అదే కదా మీరు చేసినటువంటి మాట. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తాం. ఆయన డల్లాస్ అయిపోయింది, ఇస్తాంబుల్ అయిపోయింది, మళ్ళా సేమ్ ఆయన ట్యాంక్ బండ్ను కొబ్బరి నీళ్ళలా చేస్తామంటే ఈయన మూసీ నదిని సుందరీకరణ చేస్తానన్నారు. మళ్ళీ ఈయన న్యూయార్క్ చేస్తానన్నారు. సేమ్ కేసీఆర్ ఎట్లా పోయిండో మళ్ళీ అట్లనే పోతున్నారు తప్పితే ప్రత్యేకమైనటువంటి పరిపాలన ఏమీ కనిపించట్లేదు. ఆయన అప్పులు చేసినట్టు మీరు అప్పులు చేసారు. ఆయన వాళ్ళనే మేపుకున్నాడు, మీరు మీ వాళ్ళనే మేపుకుంటున్నారు. ప్రజలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పు ఏమైనా ఉందంటే ఎక్కడా కనిపించట్లేదు. కేసీఆర్ కంటే భిన్నమైనటువంటి పరిపాలన మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా అధ్వానంగా మాత్రం కనబడుతున్నది. అది జరుగుతున్నటువంటి పరిపాలనలో సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇంకా అది జరిగింది. ప్రపంచాన్ని కుదిపేసింది ఇది ఒకటి.